నినాదమే అన్న రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి సుభాష్ చేసిన వ్యాఖ్యలను అమలాపురం పట్టణ వైసీపీ అధ్యక్షులు సంసాని బులీనాని ఖండించారు. అమలాపురం వైసీపీ శ్రేణులు అత్యవసర సమావేశాన్ని వాసర్ల గార్డెన్స్ లో నిర్వహించి మంత్రి చేసిన కామెంట్స్ ని ఖండించారు. ఈ కార్యక్రమంలో చెల్లిబోయిన శ్రీనివాస్, మట్టపర్తి నాగేంద్ర, మున్సిపల్ చైర్పర్సన్ సత్య నాగేంద్రమణి, మున్సిపల్ వైస్ చైర్మన్ నానిరాజు, గొవ్వాల రాజేష్ తదితరులు పాల్గొన్నారు. శ్రీ వాసనశెట్టి సుభాష్ గారు వైసీపీ సెట్టిబలిజ కౌన్సిలర్లు అమలాపురం మున్సిపాలిటీని పట్టుకుని జలగల్లా పీడిస్తున్నారని జుగుప్సాకరమైనటువంటి విలువలు లేనటువంటి విమర్శ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అమలాపురం మున్సిపాలిటీ కౌన్సిలర్లు అందరం కూడా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. మరి సంవత్సరన్నర కాలం అయింది, కూటమి ప్రభుత్వం వచ్చింది. శాసనసభ్యుడిగా ఐతాబత్తుల ఆనందరావు గారు ఇక్కడ ఆయన స్థాయిలో చక్కగా పరిపాలనలో ముందుకెళ్తా ఉన్నారు. మరి మున్సిపాలిటీలో ఇలాంటి అవినీతి జరుగుతుందంటే ఆనందరావు గారిని అంతర్గతంగా ఎద్దేవా చేయటమా అని చెప్పి ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. సుభాష్ గారు ఇంకో మాట చెప్పడం జరిగింది, వైసీపీ కౌన్సిలర్లు పార్టీలో చేరతామని ఆయనకి వచ్చారని, దానికి ఆయన చేదరించుకున్నారని చెప్పి ఆయన నిరాధారమైనటువంటి ఆరోపణ చేయడం జరిగింది. మరి నేను సభాముఖంగా మీడియా ముఖంగా నేను అడుగుతా ఉన్నాను, మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అమలాపురం మున్సిపాలిటీలో వాళ్ళ తల్లి గారిని మళ్ళీ చైర్మన్ పీట ఎక్కించాలని చెప్పి ఆయన మా కౌన్సిలర్లతో బేరసారలు ఆడటం కూడా జరిగింది. మరి ఏ ఒక్క కౌన్సిలర్ కూడా పార్టీకి నిబద్ధత కలిగినటువంటి సైనికుడు మాదిరిగా ఆయన యొక్క ప్రతిపాదనని తిరస్కరించడం జరిగింది. మరి మాకు ఆయన తాయిలాలు ఏ రకంగా చూపించాడంటే లక్షలు మీకు